అందుకే 5వ వచనంలో ఈ విధముగా ఉంది, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావముతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. అవును ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, దేవుడు మనుష్యునికి ఇచ్చినటువంటి ఆధిక్యత ఎంతో శ్రేష్టమైనది, ఎంతో విలువైనది. దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది, నీవు వారిని దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ కిరీటములతో ఆయనను అలంకరించి ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, మనుషుల విషయంలో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము ఎంతో ఉత్కృష్టమైనదనే సంగతిని ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకుందాము. ప్రియులారా, ఈ విధంగా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకను గురించి